శౌర్యకి సంబంధించి ఈ మధ్యలో లాస్ట్లో ఎండ్కి వచ్చిన తర్వాత ఎందుకు అసలు కంప్లీట్ మీరు వదిలేశారు అనుకుందామండి. ప్రొడక్షన్ సైడ్ కూడా సైన్ చేయటం ఆగినాయా, లేకపోతే ఎట్లా చూడాలి? అది తన ప్రొఫెషనల్, తను ఏమనుకుంటున్నాడు అనేది తను అడగాలండి. అంతేనా? ఓకే. ఏంటి అనేది అసలు పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వట్లేదా మీరు ఇప్పుడు శౌర్య విషయంలో? అసలు ఎప్పుడు ఇన్వాల్వ్ లేదండి. మీకు అదే నేను ఇప్పుడు దీన్ని ప్రీ మీడియా ద్వారా చెప్పేది ఏంటి అంటే ఎప్పుడూ కూడా మా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఓకే. తను చేస్తానన్నప్పుడు చేస్తాడు, తను వద్దు అనుకుంటే తను మానేస్తాడు. ఇది చేస్తాను అంటే ఓకే, ఇది వద్దు అంటే నో వే. అసలు తను మాట్లాడిన మాటకి ఎప్పుడు కూడా మేము ఎప్పుడు నో చెప్పలేదండి, ఏమీ చెప్పలేం. ఎందుకంటే తను డెసిషన్ తీసుకున్నాడంటే దాని మీద స్టాండ్ బై అయి ఉంటాడు. అది మారదు తనది. అది మా ఫాదర్కి ఉంది, మా బ్రదర్కి ఉంది. మేము తరతరాలుగా చూసి వచ్చాము, అదేం మాకు కొత్త అనిపించదు. అది ఇప్పుడు మా పెద్దాడు ఉన్నాడు అనుకోండి, ఎనకపోయినా వాగుతా ఉంటాను. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు పెళ్ళి అయిపోయి కూతురు పుట్టిన తర్వాత ఎవరితో కూడా మన లిమిట్స్లో మనం ఉంటే బాగుంటుంది. మనం మాట్లాడామనుకోండి అది వాళ్ళకి నచ్చదు అనవసరం కదా. ఇప్పుడు వాళ్ళకంటూ ఒక పెద్దవాళ్ళు, వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు, ఒక తండ్రి అయ్యాడు, ఒక హస్బెండ్ అయ్యాడు. ఇంక మనం చెప్పటం అనేది కరెక్ట్ కాదు, చికాకు అనిపిస్తుంటుంది. ఏంటి అమ్మ ఫోన్ చేస్తే ఎట్లా చెప్పుద్ది, అట్లా చెప్పుద్ది. అంతకుముందు బాగా అది కాదురా ఇది కాదురా అని. ఇప్పుడు అసలు అది మొన్న అది ఐ డ్రీమ్లో సాక్షి స్వప్న గారి ఇంటర్వ్యూలో చెప్తే అది చాలా కనెక్ట్ అయ్యారండి అందరూ. నేను అంత కనెక్ట్ అవుతారని నేను అనుకోలేదు. అంటే నేను చెప్పాను, అంటే మ్యారేజ్ అయిన తర్వాత అత్తలు ఎలా ఉండాలి అనే దాని మీద చెప్పాను నేను. అంటే అది నాకుగా నేను ఫస్ట్ నుంచి అనుకున్నది, ప్లస్ యూట్యూబ్లో పెద్ద వాళ్ళందరూ మనకు చెప్పింది. నేను ఎప్పుడూ కూడా తెలిసినానండి, నేను ఇంకా వింటాను, చదువుతాను అండి. అంటే మనకు తెలిసిందే అని మనం వదిలేసే కంటే కూడా ఇన్నా కొద్దీ మనలో వెళ్తూ ఉంటుంది. మనం ప్రతిరోజు కూడా నేను పొద్దున్నే లేసేటప్పుడు కూడా, నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు అయ్యేటిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు కూడా ఏం చేశాను, ఎక్కడ తప్పులు చేసాము, వీళ్ళతో ఇలా మాట్లాడాలా, మాట్లాడకూడదా, ఏం తప్పు చేసా, ఓకే ఇది తప్పు జరిగింది కదా చెప్పగలిగితే అప్పుడు మనం క్లియర్ చేసేసుకుందాం. లేదు అంటే ఇంకోసారి అలా తప్పు చేయకూడదు, లేకపోతే ఇది కరెక్ట్ అనేది నాకు నేను జడ్జి చేసుకుంటానండి ఇప్పుడు అనమాట. సో అలా నేను విన్న దాని మీద నేను దీని మీద ఇలా ఉండాలి అని అనుకుంటాను అనమాట. అదే చెప్పాను నేను. ఉమ్మడి కుటుంబం అనేది ఇప్పుడు లేదు. అవునండి. సో దానికి సంబంధించి అసలు మీరు అన్నారు విలువలు కావచ్చు, ప్రేమలు, ఆప్యాయతలు అవి నశించవు, అవి ఉంటానే ఉంటాయని. ఓకే. అక్కడ అనిపించిందా మీకు? అది చూసినప్పుడు అట్మాస్ఫియర్లో అనిపించింది అనేది? మగపిల్లలకి అంటే మామూలుగా ఇప్పుడు ఏమంటారంటే ఆడపిల్లలు చూపించినంత ప్రేమ మగపిల్లలు చూపించరు అంటారు. అది అసలు మగవాళ్ళకి ఆడవాళ్ళకి సృష్టి భగవంతుడు పెట్టాడండి. లేడీస్ ఎక్స్పోజ్ చేసినట్టు ఇంతదిగా ప్రేమను కానీ ఏదైనా చూపించినట్టు మగవాళ్ళు చూపించలేరు, వాళ్ళ పనుల మీదే చేస్తారు. అట్లాగా మగపిల్లలు చూపించరు. అంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళ మదర్ని తీసుకొచ్చి మా మదర్ బర్త్డే అందుకే ఇక్కడ తీసుకొచ్చాము, మీరు ఫోటో దిగారు కదా ఇదే బర్త్డే గిఫ్ట్, మా అమ్మకి మీరంటే చాలా ఇష్టం అంటే వాళ్ళ మదర్కి ఏది ఉంది అది తీర్చాలి అని వాళ్ళ పనుల ద్వారా చూపిస్తారు చూడండి. అది అంటే వాళ్ళు చెప్పలేరండి మగపిల్లలు. అదే ఆడపిల్లలు అయితే బాగా చెప్తారు, అమ్మ నువ్వు అలాగా ఇలాగా అని. సో ఏంటంటే ఇలాంటివన్నీ చూసిన తర్వాత నిజంగా చాలా ముచ్చటగా అనిపిస్తుంటుంది. ఫ్యామిలీస్ని అలా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అందరు మామూలుగా నన్ను ఏమంటారంటే అందరూ ఉషాని నువ్వు పిల్లల్ని బాగా పెంచావు, నీ పిల్లలు నీతో చాలా బాగుంటారు, ఈ రోజుల్లో ఎవరు లేరని మామూలుగా నా ఫ్రెండ్స్ చుట్టాలు అంటుంటారు. కానీ అలా లేదు అని ఇప్పుడు నాకు అది చూస్తే అనిపిస్తుంది అండి, అందరూ అలాగే ఉన్నారు అని. అది చాలా అందరూ బాగా చూస్తున్నారు ఇప్పుడు అంతాను. యుఎస్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారండి పేరెంట్స్కి. వాళ్ళు ఇక్కడ చక్కగాను ఫార్మర్స్ అయినా వాళ్ళు విలేజెస్లో ఉంటే తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి వాళ్ళ తాహతకు తగ్గట్టుగా ఇల్లు కొనటమో లేకపోతే రెంట్కి ఇప్పించడమో. ఏంటి అంటే హైదరాబాద్లో ఎందుకు పెడుతున్నారు అంటే ఇక్కడ ఒక ఏజ్ వచ్చిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హాస్పిటల్ అదంతా ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి. గబాలను మేము రావాలనుకున్నా ఎక్కడో అంటే గంట అక్కడ ఫ్లైట్ ఎక్కితే ఇక్కడ దిగదు, మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాలంటే అంత ఇబ్బంది. అంటే ఇంత పేరెంట్స్ గురించి ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా ముచ్చటగా అనిపిస్తుంటుంది. అందుకు నాకు ఇంకో ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది అండి. షామూర్ గురించి కిచెన్ అంటే అది బిజినెస్ పాయింట్ కాదండి, ఒక
హోలీ ప్లేస్ అనాలో ఒక ఇదనాలో అట్లానే అనిపిస్తుందండి. మా యాంబియన్స్ మీరు రండి, మా యాంబియన్స్ పెద్ద గొప్పగా ఉంటుందండి, ఒక ఇంటికి వచ్చినట్టు ఉంటుంది. ఓకే, అది సరిపోతుంది. అదే అదే ఒక ఇల్లు లాగానే ఉంటుందండి, ఒక రెస్టారెంట్ లాగా ఉండదు. దాన్ని కూడా పెద్ద పెద్ద వాళ్ళు అండి, అంటే బెంజ్లు, ఆడీలు, భీముడు అంతంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా రిపీట్గా వస్తారండి. ఒక్కసారి రావటం కాదండి, మళ్ళీ మళ్ళీ వస్తుంటారు. వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం అంటే వాళ్ళకి అలా చెప్పగలిగే వాళ్ళంతటా వాళ్ళు ఫీల్ అయ్యి ఏమని చెప్తారంటే, బా చాలా ఫ్రీగా ఉంది, ఎంత తిన్నా కానీ ప్లెజెంట్గా అనిపిస్తుంది, హెవీగా అనిపించట్లేదు, ఇట్లా చెప్తూ ఉంటారనమాట. అది వాళ్ళ ఫీల్ అనమాట అండి అంతాను. మీకు ప్రసాద్ గారిది ఏంది లవ్ మ్యారేజే? అవునండి. మీదే మీ పిల్లలిద్దరికి కూడా వచ్చింది? అంతే కదండి. అంటే నేనేమంటానంటే ఇప్పుడున్నప్పుడు యాక్చువల్గా నేను ఎందుకు మా పిల్లల్ని తర్వాత కూడా పెద్ద అయిన తర్వాత అబ్బా మీరు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని ఎందుకు అంటున్నాను అంటేనండి, మా ఫాదరు ఉన్నప్పుడు ఆ జనరేషన్లో మా పెళ్ళిళ్ళకి వెళ్తే ఎవరెవరు ఉన్నారు ఏంటి, వీళ్ళ ఇంట్లో ఈ అమ్మాయి ఉందా, ఇంట్లో అబ్బాయి ఉందా, మా ఫాదర్కి అదే ఇదనమాట, పెళ్ళిళ్ళు చేయాలి అట్లా అని ఆయన చలవ ఉందండి. అట్లా తెలిసిన వాళ్ళకి చేయటము అట్లా ఉండేదండి. ఇప్పుడు ఎవరికి ఉందండి? పైగా ఇవి ఉంటాయి కాస్ట్ ఫీలింగ్లను లేకపోతే ఇంకోటను ఇప్పుడు మ్యారేజ్ లైన్స్ వచ్చినానండి, అసలు ఏమి అది మ్యారేజ్ లైన్స్ లో ఇచ్చుకుంటున్నారు అందరూ ఇప్పుడు అంతాను. ఎందుకంటే ఎవరు పెద్దవాళ్ళు కుదర్చట్లేదు కదా. దానికన్నా చక్కగా అందులో మా జనరేషన్ కంటేనండి 20 years 21 ప్లస్ ఒకటి మేము ఇళ్లలో అమ్మల దగ్గర పెరిగేవాళ్ళం అండి. పెరిగేవాళ్ళం, వాళ్ళు ఏది చెప్తే మేము అది వినేవాళ్ళం. మాకేంటి సపరేట్ రూమ్స్ ఉండవు, వాళ్ళు ఏం చెప్తే అది వింటమే. అలా ఓకే మీరు అలా లవ్ మ్యారేజ్ అంటే అది పక్కన పెట్టండి, మామూలుగా క్లారిటీలు మాకంటూ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని మాకు లేదు మా జనరేషన్లో ఎవరికైనానండి. ఇప్పుడు ఏమవుతుందండి, ప్రతి వాళ్ళకి సపరేట్ బెడ్రూమ్, మ్యాక్సిమం వాళ్ళకు ఫోను, వాళ్ళకి టీవీ అయితే టీవీ, అంటే వాళ్ళు ఏం చూడాలనుకుంటున్నారు ఒక క్లారిటీ ఒక ఇది వచ్చిన తర్వాత రేపు మ్యారేజ్ చేసుకునేటప్పటికి ఇద్దరు మంచోళ్ళే, వీళ్ళకి వాళ్ళకి మ్యాచ్ అవ్వట్ల, వీళ్ళ అభిప్రాయాలకి వాళ్ళ అభిప్రాయాలకి మ్యాచ్ అవ్వట్ల. అలాంటప్పుడు కలిసి ట్రావెల్ చేసుకుని ఒకరిదొకరు తెలుసుకుని, ఓహే వీడిది ఇలా ఉంటాడు, వీడు ఇలాగే ఉంటాడు, అయినా నేను ఇష్టపడుతున్నాను, ఈ అమ్మాయి ఇలాగే ఉంటుంది అయినా నేను ఇష్టపడుతున్నాను అనుకుని ముందే కమిట్ అయిపోయి మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, హ్యాపీగా ఉంటుంది. అదే మనం సంబంధాలు చూసామనుకోండి, వీళ్ళు కొత్త ఇల్లు కొత్త, ఊరికినే కలిసి మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారండి, 10 నిమిషాలు మాట్లాడుకుంటే లేదా 2 రోజులు మాట్లాడుకుంటారు, తెలియదు కదా, కలిసి ట్రావెల్ చేస్తేనే కదా తెలిసేది. అందుకని ఇప్పుడున్న దానిలో అలా ఎందుకంటేనండి మ్యారేజ్ చేస్తున్నారండి, చేసే ముందే ఫోటోషూట్లు అవుతున్నాయి. చెప్తున్నాను ఏంటి, అరేంజ్ మ్యారేజ్లో కూడా ఫోటోషూట్లు అంటే ముందు మ్యారేజ్ ముందు కలిసి మాట్లాడుకోవటం కలిసి తిరగటం కరెక్ట్ కాదు అని అంటారు కదా, అంటే నా ఒపీనియన్, ఇది తప్పని కొంతమంది అనొచ్చు. కానీ మ్యారేజ్లు అయిన తర్వాత కూడా విడిపోతున్నారు కదండి. దాని బదులు ఇవన్నీ ఖర్చులు, ఇన్ని ఫ్యామిలీస్, ఇంత ఎమోషన్స్తో అయ్యే బదులు వాళ్ళిద్దరే కలిసి ట్రావెల్ చేస్తే మంచో చెడు అంటే వెళ్ళిపోతుంది, కాలం ముందుకు వెళ్తుంది, ఫాస్ట్ అయిపోతుంది అన్నప్పుడు కాలానికి తగ్గట్టుగా మనం కూడా మారి వాళ్ళిద్దరిని ట్రావెల్ చేసి వాళ్ళందరూ ఓకే అనుకుంటే చేసుకుంటే మన ఫ్యామిలీస్ కూడా బాగుంటుందని అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మనము స్ట్రగుల్ అవుతాం, వాళ్ళు స్ట్రగుల్ అవుతారు ఇన్ని రకాలుగా. ఎందుకంటే పల్లెటూళ్ళలో నుండి మామూలు వాళ్ళు కూడా ఫోటోషూట్లు చేసుకుంటున్నారండి. అంత ఫోటోషూట్లు చేసుకుని అదంతా అయిన తర్వాత కంటే కూడా ముందే కలిసి ట్రావెల్ చేయటం బెటర్ కదా. దాని మీద తర్వాత విడిపోవటాలు ఎన్ని విడిపోతున్నాం చూస్తున్నామండి మనం అసలు.